జస్ట్ 5 to 10 మినిట్స్లో ఆలూ ఫ్రైని ఎలా తయారు చేసేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక కడాయిని అయితే తీసేసుకోండి. గ్యాస్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టుకున్న తర్వాత కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాల నూనె అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆలూ అనేది మరింత టేస్ట్గా అవ్వడం కోసం అయితే నేనైతే ఇక్కడ ఆవాల నూనె అనేది వేస్తున్నాను. సో ఆవాల నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అనేవి వేసేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 నుంచి 4 గ్రీన్ చిల్లీ అన్నమాట చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అన్నమాట ఒక పెద్ద సైజు ఉన్న ఆనియన్ అయితే కట్ చేసి అయితే యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా ఉంటే తొందరగా అయితే ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అయిపోండి. సో ఈ విధంగా వేసి వీటిని అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపులోనే అన్నమాట మీరు ఎంత పొటాటో తీసుకుంటున్నారో దానికి తగినంతగా పసుపు ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా తాలింపులోనే వీటన్నింటినీ వేసేయటం వల్ల అన్నమాట వాటి యొక్క స్మెల్ అనేది పోయి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అన్నింటినీ కూడా ముందుగానే అయితే యాడ్ చేసేయండి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను అనమాట యాడ్ చేసేసుకోవాలి. బంగాళదుంపలు మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. నేనైతే ఈ షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇలా బంగాళదుంపలన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక మూత అన్నమాట పెట్టేసి కవర్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ అన్నమాట కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో బంగాళదుంపలు అనేవి చాలా తొందరగా అయితే కుక్ అయిపోతాయి కదా. మనకి మార్నింగ్ లంచ్లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో కానీ మనం బాక్స్ తీసుకెళ్ళాలన్న బయటికి మనకి తొందరగా రెడీ అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే పొటాటో కర్రీ. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అన్నమాట మరొక్కసారి అయితే మూత తీసి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అన్నమాట కొత్తిమీర, మీకు కొత్తిమీర నచ్చితే కొత్తిమీర, లేదు అంటే కొంచెం కోసూరి మేతి అనేది యాడ్ చేసేసుకోండి. ఇక్కడ బంగాళదుంప కర్రీకి ఎప్పుడైనా సరే కోసూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అనమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్ టచ్ అనమాట మనకి కర్రీకి ఎంత సరిపోతుందో అంత కారాన్ని అయితే యాడ్ చేసేసి మరొక్కసారి అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని జస్ట్ 1 మినిట్ మనం కుక్ చేసేసుకుంటే చాలు, మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఎమ్మీగా అయితే కర్రీ అయితే ఉందో. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి టేస్టీ అండ్ ఎమ్మీ వీడియోస్ మరెన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.